అందరికీ ప్రణామాలు. గతే శోకో న కర్తవ్యో భవిష్యన్నైవ చింతయేత్ వర్తమానేన కాలేన వర్తయంతి విచక్షణాః. గతే శోకో న కర్తవ్యో భవిష్యన్నైవ చింతయేత్ భవిష్యత్ నైవ చింతయేత్ వర్తమానేన కాలేన వర్తయంతి విచక్షణాః. గతించిన దానిని గురించి వ్యధ చెందకూడదు. భవిష్యత్తును గురించి అదో అని గాలిమేడలకు కళ్ళ కనకూడదు. గాలిమేడలు కట్టి వర్తమాన కాలమునందే జరుగుతూ ఉన్న కాలమునందే వివేకవంతులు మంచిగా ప్రవర్తిస్తుంటారు. ఇప్పుడున్న కాలంలో మంచిగా ఉంటే వచ్చే కాలం కూడా మంచిగా ఉంటుందని అర్థం. కాలరూప సుడిగుండంలో చెక్కిన మానవులు కాలము యొక్క విలువ తెలియక బ్రతుకును వమ్ము చేసుకుంటూ జీవిస్తూ ఉంటాం. మనలాంటి వాళ్ళం గత స్మృతులు భావి ఊహల మధ్య మనం ఊగిసలాడుతుంటాం. గతం బరువుగా గడిచిపోయింది, బాధలతో గడిచిపోయింది అనుకుందాం. బరువైన గతాన్ని తలచినంత మాత్రాన బలం లభిస్తుందా? గతం గతించింది. నీరు వెళ్ళిన తర్వాత వంతెన నిర్మించడం ఎలాంటిదో గతాన్ని గూర్చి చింతించడం కూడా అలాంటిదే నాయన. వెళ్ళిన గతం తిరిగి రాదు. గతాన్ని గూర్చి ఆలోచిస్తుంటే వర్తమాన కాలం జరుగుతూ ఉన్న కాలం కూడా గతంలోకి జారిపోతుంది. గత స్మృతులు భవిష్యత్తును ఎలా ఆటంకపరుస్తున్నాయో భావి ఊహలు కూడా అంతే. భవిష్యత్తును గురించి ఎన్నెన్నో స్వప్నాలు కంటూ ఉంటాడు వ్యక్తి, మానవుడు. రేపుకు రూపు ఏమిటి? ఒకవేళ రేపుకు రూపుదిద్దే ప్రయత్నం ఏదైనా ఉంటే అది ఇప్పుడు చేయాల్సింది ఇప్పుడే కదా, నేడే కదా. అర్థం చేసుకోనైనా గాలిమేడలు నిర్మించడం మహాప్రమాదకరం. చూస్తుండగానే అవి భవిష్యత్తు వర్తమానంలోకి దిగుతుంది అని తెలిసేలోపే వర్తమాన కాలం గతంలోకి వెళ్ళిపోతుంది. భవిష్యత్తు ఉందో లేదో మనకు తెలుసా? గతం ఎలాగో గతించింది, ఉన్నది వర్తమాన కాలం కాబట్టి ఎట్టంటే అటు జీవించమని కాదు. మంచిగా మంచి దారిలో జీవించితే మంచి దారి మనకు ఎదురవుతుంది. గతాన్ని ఆలోచించడంలో ఏం జరుగుతుంది? వర్తమాన కాలం పాడవుతుంది. భవిష్యత్తును ఊహించడంలో ఏం మిగులుతుంది? జరుగుతున్న కాలం కాస్త మిగలకుండా అదృశ్యమైపోతుంది. గతం నీకు రాదు, భవిష్యత్తు వస్తుందో లేదో చెప్పలేము. ఉన్నది వర్తమాన కాలం, ఇదే భవిష్యత్తు కాబోతుంది. కాబట్టి వర్తమాన కాలంలో సత్ప్రవర్తనగా ప్రవర్తించే వ్యక్తి ఎప్పుడైనా అభ్యుదయాన్ని ప్రగతిని పొందుతాడు. గతానికి సంబంధించిన ఆవేదనలు మర్చిపోవాలి, భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలు అరికట్టాలి. వర్తమాన కాలంలో జరుగుతూ ఉన్న కాలంలో ఆందోళన లేకుండా ఆదర్శంగా జీవించాలి. ఆవేశం రాకుండా ఉండాలి. గతాన్ని గుర్చిన ఆలోచనలు కదలగానే దృష్టి వర్తమానం వైపుకు మరలాలి. వర్తమానమునకు సంబంధించిన కర్మలు ఆచరించాలి. పనులు అవియును లేనిచో నిస్సంకల్ప స్థితిలో నిరామయంగా ఉండేందుకు ప్రయత్నించాలి. అప్పుడే నీవు సుఖించగలవు. నైనే నాకు సుఖం కావాలి, శాంతి కావాలి, ప్రశాంతి కావాలి అని ఇదే ఆరాటం, అందరికీ ఆరాటం. అది కూడా అనంత దుఃఖం లేని సుఖం, అశాంతి లేని శాంతి, నిత్య శాంతి. ఎప్పుడు నేను ఉండాలి, నేను బతికి కూడా ఉండాలి, అది శాశ్వతంగా ఉండాలి దేహం. ఇది ప్రతి వాళ్ళ ఆరాటం. గతాలు గతిని మూశాయి, భవిష్యత్తు బాటను తెరవలేదు. మనకు వెలుగు నిలిచి ఉండేది వర్తమాన కాలమునందే కదా. మానవులారో అయ్యా, దానిని వినియోగించుకున్నప్పుడే మనము వినూతులం కాగలం, వినీతులం, విమల చిత్తులం కాగలం. తెలివైన మానవుడే, మానవ అది మానవ. కాబట్టి మంచి దారిలో కాలాన్ని మంచిగా వినియోగించాలి. మంచి భావంతో సద్భావంతో సదా ఉండేందుకు ప్రయత్నించాలి. దుర్భావాలు కూడా వస్తుంటాయి, వాటిని మెల్లగా కనిపెట్టి మెల్లమెల్లగా వాటిని క్రమంగా నశింపజేసుకుంటూ ఉండవలను అని భావము. కావ్యశాస్త్ర వినోదేన కాలో గచ్చతి ధీమత వ్యసనేన చ మూర్ఖాణం నిద్రయా కలహేనవ. కావ్యాలు శాస్త్రాలు చదవడం వలన చదువుకున్నవాడు చదువుకుంటాడు, మరి చదువు లేనివాడు ఏం చేయాలి? చదువుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచి విషయాలు వినాలని అర్థం. కాబట్టి మంచి వాళ్ళ కాలం ఇలా గడుస్తుంది కాబట్టి అలా మనం మంచి విషయాల వైపు, మంచి మార్గం వైపు తిరగాలని అర్థం. లేకుంటే దుఃఖ ఊబిలో కూరుకుపోతాం. నమస్సుమములు.